నమస్తే అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ శ్రవంతి. ఈరోజు మన ఛానల్లో డీటెయిల్డ్గా సాంబార్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మన దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్తో అయినా సాంబార్ చేసేసుకోవచ్చు. పర్టికులర్గా ఇవే వెజిటేబుల్స్తో సాంబార్ చేయాలని ఏం లేదు. ఈ సాంబార్ని మనం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీతో కానీ అన్నంలో కానీ తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఇక్కడ నేను సాంబార్ కోసము క్యారెట్, సొరకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, టొమాటో అలాగే ఆలుగడ్డ వాడుతున్నాను. మీ దగ్గర ఉంటే ములక్కాయలు, వంకాయ ఇలా ఏ వెజిటేబుల్స్తో అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవనివ్వాలి. వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వాటిని కూడా కొంచెం వేగనివ్వాలి. చిట్లుతూ సౌండ్ వస్తుంది కదా, అలా వేగనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఒక టమాటో మాత్రం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక్కటి పక్కకు తీసుకొని పెట్టుకోండి. అది మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాము. ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్ మనం పులుసులో మరిగించుకొని కూడా చేసుకోవచ్చు. అది ఇంకొకసారి చూద్దాము ఎలా చేసుకోవాలో. ఒక 2 మినిట్స్ మనం కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవరు సాంబార్లో చాలా బాగుంటుంది. బట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినప్పుడు మాత్రమే ఆ ఫ్లేవర్ వస్తుంది, లేదంటే పచ్చి వాసన లాగా అనిపిస్తుంది. ఈ క్రష్ చేసుకున్న వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను పసుపుని. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా కారము, ఉప్పు మనము ముక్కలతో పాటు వేసుకోవడం వల్ల అవి మనకు చాలా టేస్టీగా ఉంటాయి. కారం వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు టమాటోని యాడ్ చేసుకోవాలి. ముందే టమాటోని యాడ్ చేస్తే ముక్కలు సరిగ్గా ఆయిల్లో వేగవు. టమాటో సాఫ్ట్గా ఉంటుంది కదా. టమాటో వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు వేగాల్సిన పని లేదు. జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గుప్పెడంత కరివేపాకు తీసుకొని వేసుకొని కలుపుకోవాలి. మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ యూకేలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కరివేపాకు, అందుకే నేను కొంచెం మాత్రమే యూస్ చేస్తాను. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది సాంబార్లోకి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ మనకు మీడియం ఫ్లేమ్లో మగ్గితే సరిపోతుంది. కొంచెం వాటర్ రిలీజ్ అయింది కదా వెజిటేబుల్స్లోంచి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నుంచి తీసిన రసం వేసుకోవాలి. నేను తీసుకున్న చింతపండు చాలా పుల్లగా ఉంది, అందుకనే నేను కొంచెమే తీసుకున్నాను. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావలసినంత వాటర్ క్వాంటిటీని యాడ్ చేసుకోవాలి. 1.5 లీటర్ వరకు వేస్తే సరిపోతుంది. సాంబార్ కోసం నేను ఆల్రెడీ కందిపప్పుని ఉడికించి పక్కన ఉంచుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో మనకు ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నానబెట్టింది అయితే మనకు 2 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న కందిపప్పును వేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి, అప్పుడే సాంబార్లోకి బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ పప్పు ఉడికించాను. పప్పు మెత్తగా ఉడికినట్లు మీకు అనిపించకపోతే మీరు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా స్మూత్గా ఉడికింది పప్పు. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఉడికిన తర్వాత కొంచెం తక్కువ అవుతుంది సాంబార్ క్వాంటిటీ. అలాగే మనకు చల్లారిన తర్వాత చాలా చిక్కగా అవుతుంది. సాంబార్ వేడి మీద ఉన్నప్పుడు మనకు కొంచెం నీళ్ళుగా అనిపిస్తుంది, కాకపోతే చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది, పప్పు గట్టి పడుతుంది కదా. ఈ స్టేజ్లో మీకు ఉప్పు, కారం ఇంకేమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు సాంబార్లోకి మనము ఒక 1/2 టీ స్పూను జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్న పొడి వేసుకోవాలి. జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకనే కాదు, మనం ఏ పులుసు కర్రీస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టి మంచిగా బాగా మరగనివ్వాలి. నేనైతే ఒక 15 నిమిషాలు మరగనిచ్చాను. చూసారా, పప్పు అంతా సైడ్కి తేలుతున్నట్లుగా ఉంది. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయినాయి.
మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి సొరకాయ ముక్కలు, అట్లా కనిపిస్తే ఉడికినట్లు. కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంటే తర్వాత చల్లారాక ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా కుదిరిందండి. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చాలా చిక్కగా అయింది సాంబారు. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి పెడతాను.